Hey friends, welcome back to my channel. Welcome back to one more vlog అండి. సో ఆల్రెడీ టైటిల్ చూడంగానే మీకు అర్థమైంది కదా, బర్త్డే పార్టీకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇవాళ నిన్న హేమచంద్కి ఆఫ్. సో నిన్న అయితే అలా లేజీగా గడిపేసాం. ఇంకా ఇవాళ అయితే బయటకు వెళ్ళాలి కాబట్టి సో ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. హేమచంద్ అయితే ఇంకా రిలాక్స్ అవుతున్నారు. ఈ బుడ్డోడు మాత్రం నేను వంట చేయంగానే నా దగ్గరికి వచ్చేస్తాడు. పైన చూడాలన్నమాట, ఏమేమి వండుతున్నాను ఏంటి అన్నీ తెలియాలి 3 లంచ్కి. సో ఇట్లా ఎక్కేస్తాడనమాట. అసలు కొంచెం ఒక 1 వీక్ నుంచి అనుకుంటండి అస్సలు కింద ఉండట్లేదు. ఏదైనా ఎవరు బయటికి వెళ్తున్నారంటే వాళ్ళ వెనక్కి వెళ్ళిపోతున్నాడు, లేదు ఎవరేమైనా పని చేసుకుంటున్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎత్తుకోమని అడుగుతాడనమాట. ఇంకా కూర్చుంటే మాత్రం చక్కగా కూర్చొని ఆడుకుంటాడు. ఇట్లా నుంచున్నాము అంటే చాలు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు నన్ను వదిలేసని టక పరిగెట్టేస్తాడు. సో అందుకని ఇంకా బుడ్డిగాడిని ఎత్తుకొని వంట అయితే చేసుకుంటున్నాను. ఇవాళ అయితే నేను మేతి చెమన్ చేస్తున్నానండి. యాక్చువల్లీ ఇంతకుముందు ఒకసారి ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. కాకపోతే అప్పుడు రైస్లో తిన్నామన్నమాట, జీరా రైస్లో. సో ఈరోజు చపాతీ చేసుకొని మేతి చెమన్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో దానికోసం అయితే రెడీ చేసుకున్నాను. యాక్చువల్గా చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. చాలా పెద్ద ఇది అనుకుంటాం కానీ చాలా సింపుల్గానే అయిపోతుంది అనమాట. సో నేనైతే ఆనియన్స్ అండ్ టొమాటో 2 కూడా ఫుడ్ ప్రాసెసర్లో వేసేసాను. సో దట్ చిన్న పీసెస్ వస్తాయని పేస్ట్ చేయకుండా కొంచెం చిన్న పీసెస్గా చేశాను అనమాట. సో ముందైతే ఆయిల్లో ఇవన్నీ వేసుకొని ఆనియన్ అండ్ టొమాటో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా అది ఉడికేదాకా ఉంచాలి. ఇండియాలో దాబా అయితే చాలా మిస్ అవుతున్నామండి. సో అలా మిస్ అయినప్పుడల్లా ఇలాంటి రెసిపీస్ వస్తూ ఉంటాయి అన్నమాట. బుడ్డిగాడి కోసం కుక్కర్లో రైస్ అయితే పెడుతున్నానండి. యాక్చువల్గా అయితే 3 కూడా చపాతీ తింటాడు. కాకపోతే 2 పూట్ల చపాతీ ఎందుకు, కొంచెం ఒక లంచ్లో రైస్ తిని నైట్ చపాతీ తింటాడులే అన్నట్టుగా ఇంకా రైస్ అయితే కుక్ చేస్తున్నాను. మధ్యలో నేనైతే 3 దింపడానికి చాలా ట్రై చేస్తున్నా, బట్ అస్సలు దిగట్లేదు. ఇంకా మెల్లగా తీసుకెళ్ళి చైర్లో కూర్చోబెట్టాను, హై చైర్లో. సో దాంట్లో కూర్చుంటాడు కానీ ఫుడ్ పెట్టేటప్పుడు మాత్రమే కూర్చుంటాడు అనమాట. ఫుడ్ అయిపోయినా లేదా ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళిపోతారనిపించినా అస్సలు ఉండడు, ఇంకా దిగిపోతాడు. ఇంకా ఏదో ఒకటి మేనేజ్ చేస్తూ అలా కూర్చోబెట్టాను. 3 కూర్చున్నాడు కదా అని ఇంకా మెంతి కూర అయితే తెచ్చుకొని ఒలుచుకుంటున్నానండి. యాక్చువల్గా అయితే ఎప్పుడు ఒలిచి పెట్టేస్తాను అనమాట. స్పినాచ్ ఏమో మోస్ట్లీ ఒలిచిందే తీసుకొస్తాను, బికాజ్ అది కట్ట తెస్తుంటే దాంట్లో చాలా మట్టి ఉంటుంది. సో ఎంత వాష్ చేసినా కానీ మట్టి వస్తుందన్నమాట. సో అందుకని చెప్పి ఎక్కువ తీసుకోవట్లేదు. తెచ్చుకున్న వాళ్ళు ఆల్రెడీ వాష్ చేసి మొత్తం కట్ చేసేసి వాష్ చేసి ఉంచుతారు. సో అవి తెచ్చుకుంటున్నాను. అవైతే కొంచెం నీట్గా ఉంటున్నాయి అన్నమాట. పుదీనా, కరివేపాకు, మెంతికూర ఇట్లా ఏం తెచ్చుకున్నా కానీ ఒలిచి పెట్టుకుంటాను. సో దట్ ఈజీగా ఉంటుంది అనమాట అప్పటికప్పుడు కుక్ చేసుకోవడానికి. మా బుడ్డోడు అసలే పని చేసుకునేవాడు. సో అలాంటప్పుడు ఈజీగా ఉంటుంది, బట్ ఆ పని కూడా చేసుకునేవ్వలేదు. అందుకనే కుదరక అట్లానే పెట్టేశాను అనమాట. చూసారు కదా రూమ్లోకి వెళ్తుంటే ఎలా చూస్తున్నాడు, ఎక్కడికో వెళ్ళిపోతున్నాను అనుకుని చూస్తున్నాడు. ఇంకా బిస్కెట్స్ అవి చేశానండి. సో చాలా అంటే చాలా బాగా వచ్చాయి, 3 కూడా బాగా నచ్చాయి. సో అందుకని చెప్పి ఇంకా బిస్కెట్స్ అయితే ఇస్తున్నాను అనమాట. దట్టు 3 కొంచెం ఆకలి కూడా వేసింది, తొందరగా లేచిపోయాడు. యాక్చువల్లీ నేను 3 లేసే లోపే వంట చేసేద్దాం అని అనుకున్నాను. పడుకున్నాడు, కొంచెం టైం దొరికింది కుక్ చేసేద్దామని చెప్పి అన్నీ కట్ చేసుకొని రెడీ పెట్టుకున్నాను. ఈ గ్యాప్లో లేచేసాడు అనమాట. సో మళ్ళీ పడుకోబెట్టడానికి ట్రై చేశా కానీ ఇంకా సార్ గారికి మత్తు వదిలిపోయింది. దట్టు ఆకలి కూడా వేస్తూ ఉండొచ్చు, అందుకోసం అని చెప్పి ఇంకా టక్ ఫస్ట్ అయితే 3 రైస్ కుక్కర్లో రైస్ పెడుతున్నాను. అండ్ కర్రీ అయిపోయాక కొంచెం స్పైస్ తక్కువ చేద్దామని అనుకుంటున్నాను. సో దట్ 3 కూడా తింటాడని. 3 కోసం అయినా కానీ మేము కూడా స్పైస్ తక్కువ తింటామని అనుకుంటున్నా, బట్ చూడాలి తింటాడో లేదో ఏం చేస్తాడో చూడాలన్నమాట. నార్మల్గా అయితే ఇప్పటిదాకా సపరేట్గానే కుక్ చేశానండి 3కి. మేమేం వెజిటబుల్స్ చేసుకుంటున్నామో అదే చేస్తాను, బట్ జస్ట్ ఒక పించ్ ఆఫ్ చిల్లీ పౌడర్ అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తాను అంతే అనమాట. సో కారం అయితే పెద్దగా ఏం అలవాట్లేదు. అండ్ ఏమైనా కారం వేసాను, కారం అనిపించింది అంటే ఆల్మోస్ట్ అన్నిట్లోనూ గీ యాడ్ చేస్తా, బట్ ఏమైనా అనిపించింది అంటే ఇంకొంచెం గీ ఎక్స్ట్రా యాడ్ చేయడం, లేదంటే యోగర్ట్తో కలిపి పెట్టడం అట్లా చేస్తానన్నమాట. సో ఎప్పుడైనా మేము పుదీనా రైస్ అట్లా చేసుకున్నప్పుడు కూడా యోగర్ట్తో కలిపి పెట్టేస్తానమాట. సో నేనైతే ఫుడ్ ప్రాసెసర్లో వేసేసానండి లీఫీ వెజిటేబుల్ కూడా, సో దట్ కొంచెం చిన్న పీసెస్ వస్తాయి అని చెప్పేసి. ఈ మధ్య ఫుడ్ ప్రాసెసర్ వచ్చిన దగ్గర నుంచి అన్ని దాంట్లోనే వేసేస్తున్నాను. సో కొంచెం మెంతి కూర, కొంచెం స్పినాచ్ ఉందన్నమాట నా దగ్గర. సో 2 కలిపి వేస్తున్నా. యాక్చువల్లీ ఓన్లీ స్పినాచ్తో కూడా చేయొచ్చు, కాకపోతే ఉంది కదా అని వేస్తున్నా. అండ్
ఆకుకూర కూడా మంచిగా ఎగిపోయాక ఇంకా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుంటున్నా. పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, అంతే అనమాట. సో అన్నీ మంచిగా ఒకసారి వేపేసుకోవాలి. అండ్ దీంట్లో నేను మీకు ముందు చెప్పడం మర్చిపోయానండి, క్యాష్యూస్ అయితే నేను వామ్ వాటర్లో నానబెట్టి ఉంచాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్. సో దాన్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. సో అది కూడా యాడ్ చేసేసుకొని, ఇంకా క్యాష్యూస్ యాడ్ చేశాను అంటే అది తిప్పుతూనే ఉండాలన్నమాట, బికాజ్ అడుగంటేసిద్ది కాబట్టి. సో ఇది వచ్చేసి క్యాష్యూస్ పేస్ట్. మీకు క్యాష్యూసే కాకపోతే ఆల్మండ్స్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఓన్లీ క్యాష్యూసే వేసాను అనమాట. క్యాష్యూ పేస్ట్ వేయంగానే ఒక థిక్నెస్, ఒక రకమైన ఫామ్ అయిపోయింది కదండి. సో ఇంకా ఇప్పుడైతే క్రీమ్ యాడ్ చేసుకోవాలి. నేను డబల్ క్రీమ్ తెప్పించాను అనమాట మొన్న. సో ఇంకా డబల్ క్రీమ్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ క్రీమ్ వచ్చేసి మనం ఓపెన్ చేశాక 3 days మించి ఉంచకూడదు. సో ఇవాళ ఏదైనా చేశాను అంటే మళ్ళీ 3 days లోపు మళ్ళీ ఏదో ఒకటి చేసి ఆ క్రీమ్ అయితే కంప్లీట్ చేసేయాలి, బికాజ్ అంత పెద్ద బాటిల్ అయితే అవ్వదు కదా ఒక్కటేసారి. సో క్రీమ్ కూడా యాడ్ చేసేసుకున్నాను. లాస్ట్ టైం ఏమైందంటే యాక్చువల్లీ నేను క్రీమ్ ఎక్కువ యాడ్ చేసుకున్నాను, అండ్ క్రీమ్ యాడ్ చేశాక చాలా తొందరగా కట్టేయాలన్నమాట స్టవ్, బికాజ్ అది లిక్విడ్గా అయిపోతుంది కదా. సో తొందరగా కట్టేసేయాలి. సో ఇక్కడ నేను ఒకసారి మొత్తం టెక్స్చర్ చూసుకొని ఇంకా పన్నీర్ అయితే గ్రేట్ చేస్తున్నానండి. యాక్చువల్గా అయితే కొంచెం గ్రేట్ చేసి కొంచెం పీసెస్గా వేసుకుంటే బాగుంటుంది, బట్ 3 కూడా తింటాడని చెప్పా కదా. సో అందుకని మొత్తం గ్రేట్ చేసే వేసాను అనమాట. 3 పన్నీర్ అంతా తినడం అనమాట. సో పీసెస్గా చేస్తే అసలు తిండు. ఇట్లా గ్రేట్ చేసి అలా ఏదో విధంగా చేసి పెడితే తింటాడు. సో అందుకని ఏదో విధంగా, బికాజ్ అది గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కాబట్టి పన్నీర్ ఏదో విధంగా ఇవ్వడానికి ట్రై చేస్తుంటా. నేను కూడా చపాతీలు మధ్యలో స్టఫ్గా పెట్టేసి లైక్ ఆలు పరోటా ఎలా చేస్తామో అలాగా పన్నీర్ పరోటా ఇలా ఏదో విధంగా ఇస్తూ ఉంటాను అనమాట. సో అందుకని చెప్పి ఇంకా మొత్తం గ్రేట్ చేసేసాను. యాక్చువల్గా అయితే పన్నీర్ కూడా వేసుకున్నాక ఆ తర్వాత క్రీమ్ యాడ్ చేసుకుంటే సెట్ అయిపోద్దండి, బికాజ్ క్రీమ్ యాడ్ చేశాక ఎక్కువసేపు ఉంచకూడదని చెప్పాను కదా. సో ఇంకా చపాతీలు కూడా చేసేసి ఫుడ్ తినేసి రెడీ అయ్యి ఇంకా పార్టీకి అయితే వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 40 minutes పడుతుంది వెళ్ళడానికి. ఇంకా చిన్నోడిని అయితే ఆల్రెడీ లేచాడు కాబట్టి మళ్ళీ పడుకుంటాడేమో, మేబీ రెడీ చేసేసి పడుకుంటే పడుకోబెడతా, లేదు అంటే ఇంకా ఆడుకుంటాడు, బికాజ్ ఎక్కువసేపు పడుకోలేదండి ఆఫ్టర్నూన్. సో ఇట్లాగే పాపం ఆఫ్టర్నూన్ నిద్రపోయినప్పుడు ఈవినింగ్ నిద్ర తొందరగా వస్తుంది కదా, పాపం 6 o'clock నుంచి మొదలు పెడతాడు నిద్ర వస్తుందని ఊగిపోతూ ఉంటాడు. ఇంకా నేనే బలవంతంగా అలా ఆపి 8 o'clock అలా పడుకోబెడతాను. లేదా 6 o'clockకి పడుకున్నాడు అంటే ఇంకా నైట్ తొందరగా పడుకోడండి. 6కి పడుకుంటే మళ్ళీ వెంటనే 8కి 7:30 8కి లెగుస్తాడు. ఇంకా నైట్ మళ్ళీ 11 10:30 11 అట్లా అవుతుంది. సో మొత్తం స్కెడ్యూల్ మారిపోతుంది అని చెప్పి అలా అస్సలకే పడుకోబెట్టను. ఏదో ఒకటి ఆడిచ్చి ఏదో ఒకటి చేసి ఎంటర్టైన్ చేస్తూ ఉంటా. 3కి 1 year కంప్లీట్ అయిన దగ్గర నుంచి కొన్ని అలవాట్లు అయితే చేస్తున్నానండి. అండ్ అలానే ఒక డే స్కెడ్యూల్ అయితే చేసుకున్నాను, సేమ్ అట్లాగే చేయడానికి ట్రై చేస్తూ ఉన్నా. సో నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తా ఏమేం చేస్తా ఎలా చేస్తున్నానని. ఇప్పుడైతే ఇంకా రెడీ అయ్యి బయటకు అయితే వచ్చేసాము. సో రోడ్ అయితే చాలా ఖాళీగా ఉందండి. యాక్చువల్గా ఇది స్కూల్స్ వదిలే టైం అనమాట. ఈవినింగ్ 3:30 to 4:35 దాకా కూడా కొంచెం బిజీగా ఉంటాయి. 4:30 వరకు అనుకోండి, 3 to 4:30 బిజీ ఉంటాయి అనమాట రోడ్స్ అన్నీ. సో అక్కడైతే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది, బస్సెస్ అన్నీ ఆగిపోయాయని చెప్పి ఇంకా మేము నడుచుకుంటూ వచ్చాం. బట్ ముందంతా ఖాళీగా ఉంది. సో ఎక్కినా పోయేది బస్ అని అనిపించింది. సరే ఇంకేముందులేండి వచ్చేసాం కదా. సో ఇప్పుడైతే స్టేషన్కి వెళ్తున్నాం. అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. యాక్చువల్గా ఆఫ్టర్నూన్ బయలుదేరదామని అనుకున్నాం. ఆఫ్టర్నూన్ అలా ఈవినింగ్ అయింది. ఈవినింగ్ 4 అయిందనమాట. మార్నింగ్ అనుకున్నాం యాక్చువల్లీ, మార్నింగ్ 11 12 అయిపోయి ఈవినింగ్ 3:30కి బయలుదేరామన్నమాట. పిల్లలతో వెళ్ళాలంటే అంతేలేండి, అసలు 3 వెళ్ళాలి అంటే నేను ఎంత ప్రిపేర్ అవ్వాలో అన్నీ రెడీ చేసుకొని అన్నీ ప్రిపేర్ అయ్యి, చిల్డ్రన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు కూడా అంతే అనమాట. సో ముందే అన్నీ రెడీ చేసుకొని ప్రిపేర్ అయ్యి వెళ్తాను. సో ఉన్నాడు స్ట్రోలర్లో, ఎంతసేపు ఉంటాడో చూడాలి. స్టేషన్కి వెళ్ళేదాకా మాత్రం ఉన్నాడండి. ఇంకా నన్ను కానీ వాళ్ళ డాడీని కానీ చూస్తే మాత్రం అస్సలు ఉండడు. సో అందుకనే కనిపించకుండా అట్లాగా అలవాటు చేయడానికి ట్రై చేస్తున్నా, బట్ అస్సలు అలవాటు చేసుకోవట్లేదు. 3 మాత్రం పోనీలే ఎత్తుకొని తీసుకెళ్దాము అంటే అస్సలు అవ్వట్లేదండి, బికాజ్ చాలా దూరం వాక్ ఉంటుంది కదా. మెయిన్గా ఇక్కడ చిన్న కంట్రీ ఏముంటుంది వాక్ అని అనిపిస్తుంది, కానీ చాలా అంటే చాలా దూరం నడుకుంటుందండి. మనకి దగ్గరగా కనిపిస్తుంది, ఇక్కడే ఉందిగా ఏముంది వెళ్ళిపోదాం అనిపిస్తుంది, కానీ వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంటుంది అనమాట. అసలు ఎంత నడకంటే అంత నడక. స్టార్టింగ్లో వచ్చినప్పుడు
ఫుల్ సన్నపడిపోయాను నేనైతే. ఆల్మోస్ట్ ఒక 7-8 kgs తగ్గిపోయాను అనమాట వచ్చిన 1-2 monthsలోనే. సో అంత వాకింగ్ జరిగింది. ఇంకా వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. వాళ్ళు డెకరేషన్ అయితే చేస్తున్నారండి. సో ఇంకా బుడ్డోడు ఆడుకుంటున్నాడు. పడుకుంటాడేమో పడుకోబెడదామని ట్రై చేశా, కానీ అస్సలు పడుకోలేదు. దట్టు బెలూన్స్ ఆ డెకరేషన్ అంతా చూస్తున్నాడు కదా, సో కలర్ఫుల్గా ఉండేసరికి ఆడుతున్నాడు. సరే కదా అని కొన్ని ఫొటోస్ అయితే తీశాను త్రియాంష్ని. అదిగోండి బర్త్డే బాయ్ తనే అనమాట, బర్త్డే తందే. ఇంకా బుడ్డోడైతే ఫుల్ ఆడి 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 అలసిపోయాడు. యాక్చువల్లీ నేను ఇంకా ఎక్కువ అంత వీడియో అయితే షూట్ చేయలేదండి, బికాజ్ త్రియాంష్ని చూసుకుంటూ ఇంకా జనాలు కూడా చాలామంది వచ్చారు. సో ఇంకా ఆ పనుల్లో అంత ఎక్కువ వీడియో అయితే అంత ఎక్కువ కాదులేండి, అసలు తీయలేదు. స్టార్టింగ్లో తీసా కానీ ఇంకా తర్వాత అసలు తీయలేదు అనమాట. ఇద్దరు కొత్తగా ఉండేసరికి కొంచెం అంత ఎక్కువ ఆడుకోలేదు. బట్ నెక్స్ట్ డే కూడా అక్కడే ఉన్నామండి, నేను నైట్ అక్కడే పడుకొని నెక్స్ట్ డే ఈవినింగ్ అట్లా వచ్చామన్నమాట. సో అందుకని చెప్పి ఇంకా అప్పుడు కొంచెం అలవాటైంది, నైట్కి బాగానే అలవాటైంది. నైట్ నుంచి ఇంకా ఆడడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ వెళ్ళంగానే అంత ఆడుకోలేదు అనమాట, ఇద్దరు చూసుకుంటున్నారు నవ్వుకుంటున్నారు కానీ అంత ఆడుకోలేదు. నైట్కి అలవాటయ్యి ఇంకా పార్టీ అంతా అయిపోయి అందరూ వెళ్ళిపోయాక అప్పుడు ఆడారండి. అసలు రాత్రి 2 దాకా ఆడారు అనమాట. త్రియాంష్ నార్మల్గా రెగ్యులర్గా 8:30కి పడుకుంటాడు కదా, సో అట్లానే 8 o'clockకి నిద్రపోయాడు. బాగానే పడుకున్నాడు టైం టు టైమ్. కాకపోతే ఆ పిల్లలు ఎక్కువ మంది వచ్చేసరికి పిల్లలు ఉన్నప్పుడు ఇంకా ఆడుతూ ఉంటారుగా, సో వాళ్ళు అరిసేసరికి లేచిపోయాడు అనమాట ఉలిక్కిపడి. ఇంకా అలా మళ్ళీ నిద్ర డిస్టర్బ్ అయింది. ఇంకా మళ్ళీ జనాల్ని చూసి నిద్ర పట్టక సో అట్లా నిద్ర అయితే పోయింది. ఇంకా వాళ్ళందరూ వెళ్ళి ఆ తర్వాత ఆడి 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 2 o'clockకి పడుకున్నాడు అనమాట. సో వన్స్ టైం డిస్టర్బ్ అయిందంటే నెక్స్ట్ డే కూడా నిద్ర మొత్తం టైమింగ్స్ అన్నీ మారిపోతాయి కదండి. సో మొత్తం అన్నీ సెట్ చేయాలి మళ్ళీ ఇంటికి వెళ్ళాక. ఎన్ని డేస్ పడుతుందో ఏమో తెలియదు. ఇంక ఇప్పుడైతే నెక్స్ట్ డే అనమాట ఇది. ఈవినింగ్ దాకా ఆడుకున్నాడు బాబుతో, కాసేపు ఆడుకున్నాడు. ఇంకంతా అయిపోయాక ఇంటికైతే వచ్చేస్తున్నాము. సో ఇప్పుడైతే మేము వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తున్నాం అనమాట, హేమచంద్ దగ్గరికి. బికాస్ తను బాక్స్ తెచ్చుకోలేదు ఏమీ, సో అందుకని చెప్పి ఫుడ్ ఇద్దామని చెప్పి వెళ్ళాము. ఇంకా ఫుడ్ ఇచ్చేసి మేమైతే రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతాము. సో ఫుల్ టైర్డ్ అయిపోయాం. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 7 అవుతుందండి. త్రియాంష్కి కూడా నిద్ర వచ్చేస్తుంది అనమాట.